అవి ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దీనికి వెళ్తే వాళ్ళు వీళ్ళకన్నా రివర్స్లో ఉంటారు. అంత సీన్ ఇక్కడి నుంచి వెళ్ళి చెప్పి పితూరులు చెప్పే సీన్ వెళ్ళదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ పని చేయడానికి ఈసారి అధికారం ఇచ్చారు వాళ్ళు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊహించుకోకండి మీరు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయడమే అంతే. కాదు సార్, ఇప్పుడు ఒకసారి మీరు గతంలో మనం చెప్పాం కదా, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే బీజేపీకి తెలియకుండా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఏదైతే చర్చ జరిగిందో, మరి జగన్మోహన్ రెడ్డికి అలాంటి స్టెప్ జరుగుతున్నప్పుడు వీళ్ళు బీజేపీకి చెప్పకుండా అలా చేస్తారా? కదండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తామనే విషయం జగన్మోహన్ రెడ్డి జీవులో రాసి చెప్పి వచ్చేటట్టు చెవిలో చెప్పలేదు, ఎవరో ఒకళ్ళు దాన్ని కమ్యూనికేట్ చేస్తారు కదా. ఎవరు కమ్యూనికేట్ చేయలేరు. అలా మనం వాజ్పేయి గారు చూడు పోఖరాన్ టెస్ట్ అయిన తర్వాత ఆ రిఫ్లెక్షన్స్కి ప్రపంచం అంతా మేరకు ఏదో జరిగింది అనుకున్నట్టే ఉంటుంది. యా, ఇది మనది ఫెడరల్ సిస్టమ్ సార్. చీఫ్ మినిస్టర్ హ్యావ్ ఎ డిస్క్రిషన్. హీ విల్ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ కాన్స్టిట్యూషన్ ఒబైడింగ్ లాస్ ప్రకారం చేస్తాడు ఆయన. బట్ దానికి వెళ్ళి ప్రధానమంత్రి పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. రాష్ట్రపతి పర్మిషన్ కాదు సార్, దే ఆర్ ఇన్ గవర్నమెంట్ కదా, వాళ్ళు కూటమిగా ఉన్నారు కదా 3 పార్టీలు. కూటమిలో ఉన్నప్పుడు చేయవలసిన పని అది చేస్తే. ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడున్నాడు కాబట్టి బీజేపీని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే చంద్రబాబుని క్వశ్చన్ చేయాలి, బీజేపీని క్వశ్చన్ చేయాలి, జనసేనని క్వశ్చన్ చేయాలి కదా 3 పార్టీలని. అలా చేసినోడు మీకున్నాడు మార్కెట్లో ఉన్న కనబడితే చెప్పండి. లేదు సార్, మేము అడుగుతున్నాం యాజ్ ఏ. మీరు అడుగుతున్నారు, నేనైతే మొత్తుకుంటుంది అదే కదా మొదటి నుంచి. మీరు నన్ను అడిగితే ఎలాగా? మీరు మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో చెప్తారు కదా అందుకోసం. నేను నా ప్రిడిక్షన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు ఆయనకి ఏది చెప్పిరాడు నేను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే వెంజంటా పాలిటిక్స్లో అలాగే చెప్పి వీళ్ళకి చెప్పి క్లూజ్ ఎవరు అందులో అటు నరేంద్ర మోడీ బీజేపీ అయితే ఖచ్చితంగా ముందు ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. ఏంటి మావాడు సరదా పడుతుంటే చూసుకోని. ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఒక చర్చ, అంటే మీడియా నడుపుతుంది, అది అరెస్ట్ అయిపోయి బీజేపీలో వైసీపీ విలీనం అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే బీజేపీలో వైసీపీ విలీనం అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ దీన్ని ఇప్పుడు ఎక్కువ ప్రొజెక్ట్ తప్పేలాగా ఉంటారు. అది ఎవరైనా గన్ పెట్టి వచ్చాడంటే అది ఇలాంటి పనికి మాల ఆట అలా పౌడర్ వేసి పులిహార కలిపేస్తుంటాడు. ఒక తెంగర మేళాలు అవినాష్ రెడ్డిది కూడా ఇలాగ పెట్టకథలు ఇని చెవులు పుల్లెడిపోయాయి మాకు. అలాగే పక్క జ్ఞాపకం ఉందా? ఇంకేటి ప్రపంచం తిరగబడిపోయింది, అట్టు తిరగబడిపోయింది అని చెప్పారు. అవినాష్ని సేవ్ చేయడానికి బీజేపీలోకి వెళ్తారు. అది వాళ్ళకి బాగా తెలిసిందంటే ఈ తొటి గ్యాంగ్ లీగల్ టీం ఉందండి వైఎస్ఆర్సీపీకి, అంచేత వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వెళ్తా కాదు అంటే టీడీపీ పదవుల మీద ఉన్న శ్రద్ధ. అలా రాత్రి తట్టబుట్ట సర్దుకి వెళ్ళిపోయినాడు, కోర్టు ఆపరేషన్ చేసి పోయాడు ఒకడు. ఆడి పెట్టిన దరిద్రం ఇదంతా. ఆ దరిద్రం నుంచే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి ఇంత దరిద్రం. ఏదో రేపు 4వ తారీఖు ఆయన కాల్ కూడా ఇచ్చారు, వెన్నుపోటు దినం అని చెప్పేసి ఇచ్చారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమి అమలు చేయలేకపోతున్నందుకు. లేదండి, ముఖ్యంగా ఈ టొబాకో రైతులది వీటిలన్నీ కూడా రైతుల ఇష్యూ చాలా చాలా సీరియస్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో. మీరు కూడా ఊరేళ్ళు వచ్చినట్టుకున్నారు. మిర్చి, శనగ, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. టొబాకో ముఖ్యంగా వాళ్ళు ఈసారి ఎవరితో టైబుల్ పెట్టుకుని కంపెనీలు కొనిలే చూస్తున్నాను ఏవో పెట్టకాలు చెప్తారు. ఇప్పుడు రెండేవో ఈ ఇయర్ క్రాప్ హాలిడేలు ఇమ్మంటున్నారు. అవును, చాలా 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 దిస్ ఆర్ ఆల్ క్వైట్ రెడిక్యులస్. వీళ్ళకి ప్లానింగ్ లేదు సార్. కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉంది గవర్నమెంట్. పైకి మాత్రం బోటకం కబుర్లని చెప్పుకుని తిరుగుతుంది. ఖరీఫ్ రబీ సీజన్లో ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం కూడా వీళ్ళకి అందించట్లే. కనీసం వీళ్ళు ఇవ్వడం మన దేవుడు ఎరుగు. రాష్ట్ర ప్రభుత్వం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం పోతే పోయింది, వీళ్ళు ఎలాగో చేత కాదు. వీళ్ళు లాస్ట్ 3 నెలలే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, అది ఇవ్వడానికి ఏమి చాలా ఇబ్బందిగా ఉంది. రైతులకు వెతలు తీర్చలేనివిగా ఉన్నాయి. వాళ్ళ పంట గిట్టుబాటు ధర ఒక పక్క లేదు. ఇప్పుడు మీరు బాటా చెప్పులు కొన్నా దానికి ఫిక్స్డ్ రేట్ ఏడుస్తుంది. ఏదైనా తీసుకోండి ఫిక్స్డ్. వీళ్ళు ఏం పాపం చేశారు సార్ నాకు అర్థం కాదు. మినిమం ఎంఎస్పీ అసలు పెట్టేసి ఫిక్స్ చేసేసి పెట్టినా కూడా అది లేకుండా అయిపోతుంది. రైతులు ఎప్పుడు ఏ గవర్నమెంట్స్ వచ్చినా రైతులు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అని ఏంటంటే అదేనండి, గవర్నమెంట్లు దేనికుంటున్నాయి ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ జీడిపి ఇచ్చేదే వ్యవసాయం. దాని మీద మీ దగ్గర ఒక చిత్తశుద్ధి లేకపోతే దేనికి ఇది? సరే, కంక్లూడ్ చేస్తూ ఇంకో పాయింట్ ప్రసాద్ గారు, భారతి గారికి సంబంధించి ఇవి ఏదైతే ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోట్ చేస్తూ వచ్చారు, నా కంపెనీలకు సంబంధించి నేను బిజినెస్కి సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే నేను చేసుకుంటూ ఉంటాను, కావాలని చెప్పేసి ఎందుకు దాన్ని డ్యామేజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఆయన కొన్ని కామెంట్ చేస్తూ వచ్చారు. సో అంటే కొన్ని మీడియా ఛానల్స్ చేస్తుంది ఏంటంటే ఆమె కూడా గోవిందప్ప అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆయన ఈమె పేరు చెప్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. జరుగుద్దా లేదని పక్కన పెడేస్తే బుర్ర జల్లేస్తే దాన్ని మనం కడుక్కోవాలి కాబట్టి కడుక్కుంటూ ఉండే పరిస్థితి. దీనికి అర్థమయ్యే భాషలో చెప్తాం. నేను ఈరోజు దాకా అంటే నేను పర్సనల్గా ఎవరి మీద నేను మాట్లాడలేదు. ఒక ఆడపిల్ల భారతమ్మ ఉదాహరణకి ఈ నేలమాలిగల్లో డబ్బులు భారతమ్మ అకౌంట్ ఇవన్నీ మాడుతున్నారు కదా. ఇదే మాట స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్ట్ అయ్యారు, లేదంటే ఈ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఏ రోజైనా ఒక వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఒక వాయిస్ భువనేశ్వరం గారును నెక్స్ట్ ఈ బ్రాహ్మణమ్మ లెక్క పెట్టుకునే డబ్బులని ఎవరైనా మాట ఎవరు కామెంట్ చేయలేదు. అలా అనవసరంగా ఇప్పుడు
పాలిటిక్స్ ఒక డెకరంతో మెయింటైన్ అవుతున్నప్పుడు ఆడపిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఒక్కొక్కడికి? ఫ్యామిలీ గురించి అంతే కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి భార్య, మాజీ ముఖ్యమంత్రి భార్య, ఆవిడకి బిజినెస్ అంటే భారతీయ సిమెంట్స్ అవన్నీ ఆవిడ పేరు మీద ఉండొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో కలిసి వస్తుందని ఇంట్లో పిల్లల పేరు లేకపోతే మీ తాత పేరు ఏదో పెట్టరు ఇంటికి. అవును. ఇవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి కొన్ని. ఏదో వాళ్ళకి డిమోరల్గా మెంటల్గా నేను అంటుంది అదే, ఈ రోజుకైనా ఇప్పుడు నేను మాడింది కూడా తప్పే. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళని మనం ఆడవాళ్ళని తెచ్చి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా సరే, నాట్ ఓన్లీ పార్టీస్ కాదు. భువనేశ్వర్ గారు కానీ తన ఎవరు బ్రాహ్మణి గారు దే ఆర్ వెరీ గుడ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వండర్స్ ఫర్ హెరిటేజ్. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళని అనవసరంగా పాలిటిక్స్లకు లాగి వాట్ వేడ్. ఒక లోకేష్ గారి భార్య అని ఇంకోలేమో చంద్రబాబు గారి భార్య అని పాలిటిక్స్కి ముడిపెట్టి మాడితే ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు కదా. దట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్. ఇన్ ద సేమ్ సినారియో ఇది ఎలా అప్లికబుల్లో అటు కూడా అదే అప్లికబుల్ అవ్వాలి. భారతి గారికి కూడా అప్లికబుల్ అయ్యింది. అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది. ఇది నేను ఓన్లీ కంపారిజన్ గురించి మాట చెప్పాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళని ఎంతవరకు అంటే భార్యలు పిల్లల్ని అనవసరంగా పాలిటిక్స్లోకి లాగి ప్రత్యక్ష రాజకీయాలు ఉండొచ్చు మాట్లాడమనండి. డైరెక్ట్ రాజకీయాలు ఉంటే మనం నథింగ్ రాంగ్ అని. బట్ ప్రత్యక్ష రాజకీయాలు లేనప్పుడు అన్నెసరీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి వాట్ వీఆర్ గోయింగ్ టు, అది మనం ఖచ్చితంగా ఖండిస్తాం. మనం ఎప్పుడూ మాట్లాడుతుంటాం కదా ఆడవాళ్ళకి సంబంధించి. అసలు అనవసరం అండి. ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మాట్లాడడం చాలా తప్పు. అది ఇప్పుడు ఒక పని వాళ్ళు చేశారంటే పోనీ టిట్ ఫర్ టాట్ మీరు చేశారు, అది చేయనప్పుడు మీరు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు? అసలు లేదాన్ని అనవసరంగా సృష్టించి క్రియేట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు. ఓకే, కానీ జర్నలిజం చదవాలి సార్. బేసిక్గా జర్నలిజం చదివితే మీకు ఏంటంటే ఎక్కడ పెన్ ఆగాలో ఎక్కడ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒకడికి పచ్చళ్ళు పెట్టుకున్నవాడు పేపర్ ఎడితే వాడు రెడ్డింగ్కి ఇవ్వాల్సిన దగ్గర ఏడ్ చేస్తానంటే పచ్చళ్ళలో పైకి నూనె తేలుతూ చూడండి ఎర్రగా ఉంటుంది, దాంతో రాస్తే ఈ జిడ్డు వార్తలే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది మా కొలపోడు అని చెప్పి వాడికి జర్నలిజం డిగ్రీ ఇచ్చేసారు ఏకంగా. ఆ డైపర్ వేసుకుని 3 గంటలు కూర్చోగలడు, అదే ఆడి కెపాసిటీ. అడ్డమైన అబద్ధాలు చెప్పగలడు. మూడోవాడు పౌడర్ పైన కొట్టుకొని కింద పులిహార కలిపేవాడు. వీళ్ళతో ఏమవుతుంది? సరే వాళ్ళతో ఏమవుతుందంటే నేను అంటుంది వార్త ఒక బేస్లెస్ వార్తని బేస్ క్రియేట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తే హౌ ఇట్ ఇస్ ఇట్ ఫేర్? ఖచ్చితంగా తప్పు. అది మీడియా ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ఇష్యూని ఎక్స్పోజ్ దీనికోసం జర్నలిజం చదువుకుంటాడన్నా. అరే వాస్తవం చెప్పండి రా భయ్, ప్రాణాలు ఇచ్చుకున్న జర్నలిస్టులు నాకు తెలుసు. రైట్. సో దీనికి సంబంధించి పెద్ద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏదైతే వాస్తవాలు అంటారా ఆయన ఏమైతే కామెంట్ చేస్తే దానికి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాడు. మీరు బాగా టైం వేస్ట్ చేసుకుంటారు, కంటిన్యూ అయిపోయింది ఏం పర్లేదు. శవాస్ అని 3 సార్లు భుజం తట్టి పంపించారు. అరెస్ట్ చేయాలని చేసుకునే దానివల్ల వచ్చిన వట్టమే లేదు. న్యాయస్థానాలు చెప్తే కడిగిన ముచ్చల్లో బయటకు వస్తాను, ఆ తర్వాత ఉంటుంది మీకు అసలైన సినిమా అని చెప్పి వచ్చాడు. నిన్న ఆల్రెడీ చెప్పాడు సినిమా ఉంటుంది. నిన్న ఆయన చాలా సీరియస్గా అగ్రెసివ్గా మాట్లాడారు. సరే చూద్దాం సార్ దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.